ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మా భూముల విషయంలో ఇవాళ బహిరంగ చర్చకు రావాలని మంచిరెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ సభ నిర్వహించకుండా అడ్డుకుని టెంట్లను కుర్చీలను తొలగించారు పోలీసులు. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులకు సృష్టించినా మేడిపల్లి వచ్చి తీరుతామంటున్నారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మేడిపల్లిలో పోలీసులు అయితే భారీగా మోహరించారు. 400 కోట్లు తిన్నాడు, 200 కోట్లు తిన్నాడు, 500 కోట్లు తిన్నాడు అని చెప్పినప్పుడల్లా ఏదో ఒక ఫిగర్ చెప్తా ఉంటాడు. నేను గమనించిన ప్రతిసారి ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయంగా వీనికి ఒక్కరికే తెలివి ఉందా, కనీసం అవగాహన ఆలోచన ఉందా? అందుకే ప్రజల దగ్గర పోదామని ఫ్రైడే పొద్దున 9 గంటలకు వెళ్తానన్నాను. 10 గంటల వరకు అక్కడ ఉంటానని చెప్పినాను. 11, 12 గంటల వరకు ఆడనే ఉంటానని చెప్పినాను. కానీ ఇక్కడ ఇబ్రాహీంపట్నం హెడ్ క్వార్టర్లో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ యొక్క పార్టీ ఆఫీసులోనే నన్ను పార్టీ ఆఫీస్ అరెస్ట్ చేయడం జరిగింది. రావాలి కదా, తేల్చాలి కదా ఏదో ఒకటి. నీకు ఆ ధైర్యం లేదు. ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో లేడు, హైదరాబాద్లో లేడు, దొంగ లెక్క పారిపోయిండు.